అయితే ఇవాళ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీకి జగన్ రావాలి అని అనుకోవడం వెనుక జగన్ బిగ్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు నుంచి, అనర్హత వేటు నుంచి తప్పించుకునే మార్గం కోసమే జగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సరైన కారణం లేకుండా వరుసగా 60 రోజులు ఏ ఎమ్మెల్యే అయినా సమావేశాలకు గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. దీనికి రాజ్యాంగంలోని 194 ఈ అధికరణం అవకాశాన్ని కల్పిస్తోంది అని చెబుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు ఇదే విషయం గురించి మాట్లాడారు. సరైన కారణం లేకుండా, సభాపతి అనుమతి లేకుండా ఎవరైనా ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ట్రిపుల్. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి వచ్చి మళ్ళీ 60 రోజులు అసెంబ్లీకి జగన్ దూరంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో ఇది కౌరవ సభ అంటూ వెళ్ళిపోయారు. ఈ సమావేశాలకు రాను అంటూ జగన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ ఈరోజు సమావేశాలకు రావాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా 60 రోజుల పాటు వరుసగా గైర్హాజరైతే నిబంధనల ప్రకారం విధించే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి జగన్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడే ముందుగా ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి కూడా చూద్దాం. ఈరోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే సభలో వైసీపీ నేతలు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోవద్దు అని అధికార పార్టీ, కూటమికి చెందిన పార్టీ నేతలు తమ సభ్యులకు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. అయితే వైసీపీ నేతలు కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలి అని ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలోకి గవర్నర్ ప్రసంగంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే 9:50 గవర్నర్ చేరుకుంటారు. గౌరవ వందనం స్వీకరించి సభలోకి వస్తారు. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉంటాయి? వైసీపీ అధినేత జగన్ కూడా సమావేశాలకు రాబోతున్న నేపథ్యంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉంటాయి? వాడివేడిగా జరుగుతాయా, లేదా జగన్ వచ్చిన తర్వాత ఆయన సంతకం చేసి వెళ్ళిపోతారా? మళ్ళీ కేవలం కూటమి పక్ష, అధికార పక్ష సభ్యులు మాత్రమే ఉండి ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అనే విషయంపై ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు ఆయన రావాలని అనుకుంటూ ఉన్నారు. సో ఈరోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జగన్ మాత్రం ఆయన మాట్లాడటానికి సభాపతి మైక్ ఇవ్వటం లేదు అని, సభకు రాను అని, ప్రజాక్షేత్రంలోనే మాట్లాడతాను అని జగన్ వెళ్ళిపోయారు. కానీ ఈ సమావేశాలకు మాత్రం జగన్ రావాలని అనుకుంటున్నారు. ఎవరైనా ఒక సభ్యుడు మొదటి గైర్హాజరు నుంచి ఆ తర్వాత వరుసగా సమావేశాలకు గైర్హాజరు అవుతూ ఉంటే, అలా 60 రోజుల పాటు సభకు రాకపోతే, అంటే సభ జరిగిన కాలంలో వరుసగా 60 రోజులు సభకు రాకపోతే అలాంటి సభ్యునిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది అని రఘురామకృష్ణరావు చెప్తున్నారు. కానీ ఒకవేళ సభ్యుడు సభకు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి సమావేశాలకు ఉండకుండా వెళ్ళిపోతే అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సభ్యునిపై అనర్హత వేటు ఉండదు అని చెప్తున్నారు. సో ఈరోజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తారా? బడ్జెట్ సమావేశాలు జరిగిన రోజులు వస్తారా? అసెంబ్లీలో జగన్ మాట్లాడతారా లేదా అనే విషయంపై ఆసక్తి కనిపిస్తూ ఉంది. సో జగన్ వచ్చిన తర్వాత చూడాలి, ఆయన కేవలం రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతారా, లేక అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అనే ఆసక్తి అందరికీ కనిపిస్తోంది. రెడీ ఏపీ బడ్జెట్ సమావేశాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి? ప్రతిపక్ష నాయకులు కూడా సభలో ఉండబోతున్నారు, వైసీపీ నాయకులు ఉండబోతున్నారా? రోహిత్, మొత్తం మీద అయితే ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు
ఎమ్మెల్యేలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి. అయితే 9:45కి ముఖ్యమంత్రి అసెంబ్లీకి చేరుకున్న తర్వాత గవర్నర్ కూడా 10 గంటలకి గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. సో గవర్నర్ ప్రసంగం తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఆయన కేవలం గవర్నర్ ప్రసంగం కోసం అసెంబ్లీకి వస్తున్నారా, లేదు కంటిన్యూస్ గా జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారా అనేది కొన్ని ప్రశ్నలుగానే మీలోనే ఇంకా కొంత అంటే నిజానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి నాకు మైక్ ఇవ్వడం లేదు, మా సభ్యులకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అంటూ ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. అయితే 60 రోజుల పాటు సమావేశాలకు గైరు హాజరవుతే అనర్హత వేటుపడే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. వాస్తవమేనాది? ఈ చర్చకి సంబంధించి దానికి గైడ్ లైన్స్ అయితే పూర్తిగా లేవు అనేది వైసీపీ చాలా క్లియర్ గా చెప్తుంది. అయితే ఈ రోజు హాజరు కావడం వెనకాల జగన్ కొంత వ్యూహం ఉంది అనేది, అంటే బహుశా అవసరమైతే నేను అసెంబ్లీ సమావేశాలకు కూడా అవసరం ఉంది అనుకున్నప్పుడు ప్రజల కోసం అయితే ఖచ్చితంగా హాజరు అవుతాను అనే ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అనేది క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సభ కూడా త్వరగా వాయిదా పడుతుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత వెంటనే సభ వాయిదా పడుతుంది. తర్వాత బీఎస్సీ మీటింగ్ ఉంటుంది. ఈ బీఎస్సీ మీటింగ్ కి కూడా వైసీపీ నేతలు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఫర్దర్ గా అంటే ఇక ఈ రోజు ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత జరగబోయే ఫార్మాలిటీస్ ఏమైతే